గురువుగారు రీసెంట్‌గా రంగరాజన్ గారి మీద దాడి చేశారు దారుణంగా. సో, ఆ దాడి చేసింది ఎవరై ఉండొచ్చని అనుకుంటున్నారు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇటువంటి హేయమైనటువంటి చర్యలకి మనం అందరం కూడా మనము రంగరాజన్ వైపు మనం నిలబడి వారికి మనం మద్దతుగా నిలిచే ప్రయత్నం చేయాలి. ఇటువంటి హీనమైనటువంటి చర్యను మనం ఖండించే ప్రయత్నం చేయాలి. మన టీవీ ఛానల్ ద్వారా మనం ఇటువంటి ఛానల్ ద్వారా మనం అది ఖండిస్తూ అటువంటి ఆహ్, అనవసరమైనటువంటి దాంట్లో రంగరాజన్ గారిని బాధపెట్టిన వాళ్ళని అటువంటి చర్యను నేను ఖండిస్తూ ముందుగా ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఫస్ట్ నేను. అలాగే మొన్న మధ్య మనకి ఆంధ్ర ప్రాంతంలో కూడా ఒక బ్రాహ్మణుడు ఎవరికో అన్య మతాల వారికి ప్రసాదం పెడితే కూడా ఆయన్ని కొట్టిన విషయం కూడా మనకు బాగా కనపడింది. మీరు చూసే ఉంటారు. నా కొడుకు పెడతామని చెప్పేసి దేవాలయంలోకి వచ్చి కొట్టడం అనేది. అవును. మరి ఒక్కొక్క ప్రాంతంలో కరోనా టైంలో ఇటువంటి వ్యక్తులందరికీ కూడా అంటే ఏ మతం చూడకుండా కూడా దేవాలయాల నుంచి కొన్ని లక్షల టన్నుల బియ్యం వెళ్ళాయి. అది తురకలకు ఇచ్చారా, కిరస్థానాలకు ఇచ్చారా, లేకపోతే సిక్కులకు ఇచ్చారా అని చూడలేదు ఎవరు కూడా. దేవాలయాల్లోంచి కొన్ని వేల లక్షల టన్నుల బియ్యం అన్ని కూడా సరఫరా అయిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే అటువంటి చర్యను మనం ఖండించాల్సిందే. తర్వాత వచ్చేసి ఒక దేవాలయంలో ఒక పని మనిషి కూడా కొట్టేసిన విషయం చూసాం మనం. తర్వాత దేవాలయాలు కూలగొట్టడం, దేవాలయాల్లో విగ్రహాలు తన్నడం. అంటే ఇవన్నీ కూడా ఒక హిందూ సమాజం మీద జరుగుతున్న దాడిగా చూస్తాను నేను. నేను ఒక హిందువుగా, ఒక సనాతన ధర్మాన్ని పాటించేవాడిగా హిందూ ధర్మం మీద జరిగినటువంటి హేయమైన చర్య అంటే పిరికి పందల చర్య. నువ్వు వీరరాఘవరెడ్డివో లేకపోతే ఇంకో వీరనారాయణ రెడ్డివో లేకపోతే ఇంకో రెడ్డివో నాకు అనవసరం. నువ్వు హిందువా ముస్లిం అని ఇప్పుడు అడగట్లే, ఆ ప్రశ్నకు సమాధానం కాదు. నువ్వు చేసిన పని సమాజానికి నువ్వు చేర్పు తెచ్చినట్టే కనపడు తప్ప మంచి చేయడానికి కనపడుతుంది. ఏదో రామరాజ్య స్థాపన కోసం చేస్తున్నా అని చెప్పేసి నువ్వు చెప్పడం అనేది అబద్ధం. అటువంటి వ్యక్తులను కూడా ఉపేక్షించే ప్రయత్నం చేయకూడదు. సో బ్రాహ్మణుల మీద దాడి ఈ మధ్య ఎక్కువ జరుగుతోంది. బ్రాహ్మణుల మీద జరుగుతోంది. ఎందుకు బ్రాహ్మణుల మీద జరుగుతుంది దాడి అంటే రాజ్యాంగంలో బ్రాహ్మణులకి ఏమైనా హక్కు లేవా? అంటే కేవలం ఎస్సీ ఎస్టీ కులాల వారికే మాత్రమే హక్కులు కల్పించారా? బట్ బ్రాహ్మణులకు హక్కులు ఏం లేవా? అంటే ఒక్కసారి బ్రాహ్మణుడు తిరగబడితే ఉదాహరణ చెప్తున్నామ్మా, మీరు అనుకోవద్దు. అంటే పేర్లు ఊటంకించట్లే నేను. ఆ మధ్య మనకి ఒక సినిమా గొడవ జరిగింది హైదరాబాద్ మహానగరంలో, భాగ్యనగరంలో. ఒక మనకి సినిమా పెద్ద హీరో సినిమా కొడుకులు కలిసి, మీకు సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా దాంట్లో అందులో బ్రాహ్మణుని వెక్కిలిగా చూపించడం వల్ల, తప్పుడు మార్గం చూపించడం వల్ల ఆయన ఇంటి మీదకి బ్రాహ్మణులు కూడా దీక్షగా వెళ్ళి బంజారాయిల్స్ జరిగింది. అది ఆయన ఇంటి మీదకి వెళ్ళి క్షమాపణ చెప్పాలన్నందుకు ఆ హీరో గారు కొడుకుతో సహా బయటికి వచ్చి ఇద్దరిని కొట్టాడు. ఇద్దరు బ్రాహ్మణులు కొట్టి పరిగెట్టించి కొడితే వాళ్ళ దోతులు ఊడిపోయాయి రోడ్డు మీద. అవి టీవీలో కనపడింది. మీరు చూడలేదనుకుంటే మీరు చూడాలి. మరోసారి మీరు ఎడకి వెళ్ళండి. ఆ దోతులు ఊడిపోయిన వాళ్ళు ఇద్దరివి. డ్రాయల మీద పరిగెట్టారు వాళ్ళు. అలా కొడుతున్నప్పుడు పెద్ద హీరోనే. ఈరోజు ఆ హీరో కుటుంబము వీధిన పడింది. ఈరోజు ఆ హీరో పిల్లలు వీధిన పడ్డారు. ఒక్కటంటే ఒక్క సినిమా హిట్ లేదు అప్పటి నుంచి వాళ్ళకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కటి హిట్ లేదు. అంటే మీరు ఏం చెప్తున్నారు గురుగారు అంటే, బ్రాహ్మణ ద్వేషం చాలా పాపాన్ని కలిగిస్తుంది. బ్రాహ్మణ ద్వేషం అనేది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. చెడ్డవాళ్ళైనా చెప్పారు, తాగుబోతున్నారు ఇవాళ రేపు, తింటున్నారు. అటువంటి దరిద్రుల్ని కూడా నేను చాలా చండాలంగా చెప్తాను నేను. అంటే నీకంటే ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణేతరులు అసలు మాంసాహారాన్ని వదిలిపెట్టారు. మద్యపానాన్ని, మాంసాన్ని వదిలిపెట్టి సత్సంకల్పంలో మంచి సంగతులు ఉన్నారు వాళ్ళు. అంటే మంచి గతి పొందుకుంటున్నారు వాళ్ళు. బ్రాహ్మణులేమో అటు వెళ్ళిపోతున్నారు. అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు దౌర్భాగ్యులు, నాశనం అయిపోవడం మంచిది. కానీ ఆ రోజున ఆ హీరో గారు కొట్టినటువంటి తర్వాత ఆ ఇద్దరు బ్రాహ్మణులు టీవీని చెప్పారు, ఈ ఈ జన్మలో మేము బతుకున్నంత వరకు నీ సినిమా ఒక్కటి కూడా నువ్వు ప్రయోజనం పొందలేవురా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బాగుపడవని చెప్పారు. ఖచ్చితంగా బాగుపడవని స్పష్టంగా చెప్పారు వాళ్ళు. ఈ రోజు వరకు ఆ హీరో కుటుంబం వీధిన పడుతూనే ఉంది ప్రతిసారి. ఆ కుటుంబ సభ్యులు పిల్లలందరూ కూడా వాళ్ళతో సహా వీధిన పడుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు ఇంకా ఇంతవరకు బాగుపడగాలి. ఇప్పుడు రేపు తీయబోయేటువంటి సినిమాలు కూడా గెలిచే అవకాశం కూడా ఉండదు. అటువంటిది బ్రాహ్మణు యొక్క శాపం. కనబడుతుందా అండి? అంత మంచివాడు బ్రాహ్మణుడు అంటే. చెడ్డవాడి శాపం తగలకపోవచ్చు, మంచివాడి శాపం తగులుతుంది. ఎందుకంటే నిరంతరం వాడు గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తాడు. ఆ గాయత్రి మంత్రం అనేది చాలా శక్తివంతమైనది. అంటే అంత మంచి ఉన్నారా అంటే నేనున్నాను. కాబట్టి నాకు ఒక వేద పాఠశాల ఉంది. నేనంటూ ఒక వేద పాఠశాల, ఒక పద్ధతి మాకుంది. కాబట్టి ఇటువంటి బ్రాహ్మణుల మీద కక్షగట్టి కావాలని గొడవ పెట్టడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది హేయమైన చర్యగా చెప్తున్నాం. ఇది ఎవరు చేశారనే విషయంలో కేవలం భూటకపు నాయకత్వ లక్షణాలతో వాళ్ళకి వాళ్ళు గొప్పతనంగా బయటకు వచ్చేసి మేము గొప్పోళ్ళము, మేము రామరాజ్య స్థాపన మేము చేస్తామన్నటువంటి దుర్మార్గపు వ్యక్తులే తప్ప అటువంటి దౌర్భాగ్యుల్ని వదిలిపెట్టే అవకాశం లేదు. ఇప్పటికైనా నేను చెప్తానంటే మన ఛానల్ ద్వారా, సరే మీరు అనుకోవచ్చు ఏమండి బ్రాహ్మణుడి గురించి మాట్లాడుతున్నారు అనుకో, అక్కడ జరిగింది బ్రాహ్మణుడికే, అక్కడ జరిగినటువంటి సంఘటన బ్రాహ్మణుడికే. ఇప్పుడు నా తోటి బ్రాహ్మణుడికి జరిగిన సంఘటనకి నేను తోడ్పాటు లేకపోతే ఇంకొక వాళ్ళకి లేను. అంటే కులాన్ని చూపిస్తున్నానంటే కులం కోసం కాదు, కేవలం ఆ వ్యక్తికి నేను సంఘటితంగా అతనితో నేను ఉన్నాను చెప్పడం కోసం ఇటువంటి వాటి నేను
పూర్తిగా దానికి వ్యతిరేకంగా భావిస్తూ అటువంటి చర్యలకు ఇంకోసారి కనుక మీరు పూనుకుంటే హిందువులు ఒకటవ్వాలి, అందులో బ్రాహ్మణులందరూ కూడా ఒకటైపోయి ప్రమాదాన్ని అవతలి వాళ్ళకి మన వంతు ఏంటో మన యొక్క శక్తిని చూపించే ప్రయత్నం చేస్తూ ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ రాకుండా తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఆంధ్ర గవర్నమెంట్ కానీ, భారతదేశ ప్రభుత్వం కానీ ఇది పూనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అటువంటి చర్యలు మనకు కాకుండా ఉండడానికి కేవలం దుర్మార్గపు చర్య, ఏదో నాయకత్వ లక్షణాలు పొందుకోవాలనే భావనతో తప్ప ఇంకోటి లేదన్న విషయాన్ని గుర్తించవచ్చమ్మా. అంతవరకు అంతకుమించి ఇంకేం లేదు. కేవలం వాళ్ళ గొప్పల కోసం నేను గొప్పోడని చెప్పుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికొచ్చే అవకాశం లేదు. ఓకే గురువుగారు.